ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు జరిగిన క్యాబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విద్య, వైద్యం, అలాగే వ్యవసాయ రంగానికి సంబంధించి పలు అంశాలపై సీరియస్గా చర్చించారు. గ్లోబల్ సమిట్ 2 డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో గతంలో నిర్వహించిన దానికంటే చాలా ఘనంగా నిర్వహించాలి. ఈ ఇన్వెస్ట్మెంట్ థీమ్ మీద, అంటే ప్రపంచం నుంచి పెట్టుబడుల్ని ఆకర్షించేలా ఈ సమిట్ నిర్వహించాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. అందుకోసం పలు కమిటీలను కూడా ఏర్పాటు చేయనున్నారు. అయితే స్టార్టప్లు, అలాగే పారిశ్రామిక రంగాల్లో సాధించిన విజయాలతో కూడిన ఒక ప్రదర్శన కూడా అక్కడ ఏర్పాటు చేస్తారు. డిఫెన్స్, ఏరోస్పేస్, అలాగే ఫార్మా రంగాలలో భారీ ఎత్తున పెట్టుబడులు ఆకర్షించేలా ఈ సమిట్ను నిర్వహించబోతున్నారు. ఇక విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు సంబంధించిన విద్యార్థులు, టీచర్లు, సిబ్బందితో పాటు అందరికీ అక్కడ అల్ప ఆహారం, అలాగే పాలు, మధ్యాహ్న భోజనం, ఈ ఎడ్యుకేషన్లో క్వాలిటీ పెంచేలా వాళ్ళు బయటికి వెళ్ళడం, తినడం అలా కాకుండా అందరికీ, కేవలం విద్యార్థులకే కాదు, సిబ్బందికి, టీచర్లకు కూడా ఈ బ్రేక్ఫాస్ట్, పాలు, మధ్యాహ్న భోజనం ఇచ్చేలా క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇక వైద్య రంగానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఈ కార్పొరేట్ ఆసుపత్రులకు పోటీగా టిమ్స్ ఆసుపత్రులని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నిమ్స్ తరహాలోనే ఈ ఆసుపత్రులలో అత్యంత, అంటే కార్పొరేట్ స్థాయి వైద్య సదుపాయాలు, సూపర్ స్పెషాలిటీ వైద్య సదుపాయాలతో పాటు సిబ్బంది కొరత నిర్మూలించడానికి, అంటే పేద రోగులకు కూడా కార్పొరేట్ వైద్యం అందేలా 6,728 పోస్టులను శాంక్షన్ చేస్తూ క్యాబినెట్ చాలా కీలకమైన నిర్ణయం తీసుకుంది. అటుపక్క విద్యార్థులకు ఫుడ్, ఇటుపక్క నిరుద్యోగులకు ఉపాధి, రైతులకు నిధులు. అంటే ఈ రంగారెడ్డి, పాలమూరుకు సంబంధించిన ప్రాజెక్ట్ ఉంది. ఏదైతే ఆ ప్రాజెక్ట్ కనుక కంప్లీట్ అయితే మొత్తం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, అలాగే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మ్యాక్సిమం ప్రాంతానికి సాగునీరు, తాగునీరు వస్తుంది. దానికోసం 587 కోట్ల రూపాయల నిధుల్ని మంజూరు చేస్తూ క్యాబినెట్ చాలా కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఇక ఇండ్లు లేని పేదలు ఉన్నారు, వాళ్ళందరికీ ఇల్లు దొరికి లభించేలా 2వ విడత ఇందిరమ్మ పథకాన్ని జూన్ 1న కొమరంభీం జిల్లాలో సీఎం ప్రారంభించారు. అయితే ఆ పథకం ఎలా అమలవుతుంది, అనుకున్న టయానికి పూర్తయ్యేలా అధికారులు అటు ఎక్కడ జాప్యం జరగకుండా చర్యలు తీసుకునేలా, నిధుల్లో ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఉండేలా ఆ నిర్ణయాన్ని కూడా క్యాబినెట్లో సీరియస్గా చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఇక విద్యుత్ రంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం యొక్క పథకం ఉంది, RDSS. ఆ పథకంలో రాష్ట్రంలో ఉన్న డిస్కామ్లన్నీ చేరేలా క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. దీంతో ఏమవుతుందంటే ప్రసార నష్టాలు తగ్గుతాయి, విద్యుత్ సంస్కరణలు, అలాగే ఈ వినియోగదారులు కూడా లాభం చేకూరుతుందని చెప్తున్నారు. ప్రీపెయిడ్ మీటర్లు కూడా పెట్టుకునే అవకాశం ఉంది. డిస్కామ్లకు సంబంధించిన ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడం, అలాగే పంపిణీ నష్టాలు తగ్గించడంలో కూడా RDSS చాలా కీలక పాత్ర పోషిస్తూ సపోర్ట్ అందిస్తుంది. క్యాబినెట్లో మరో డెసిషన్ ఏంటంటే ల్యాండ్ పుల్లింగ్ విధానం. భూసేకరణలో పలు సమస్యలు వస్తున్నాయి. రైతులు కొన్ని చోట్ల తిరగబడుతున్న నేపథ్యంలో ఈ ల్యాండ్ పుల్లింగ్ అనే స్కీమ్ ద్వారా ఇటు రైతు లేదా ఎవరైతే భూమిని కోల్పోతున్నారో అతనికి, ప్రభుత్వానికి పరస్పరం ప్రయోజనం కలిగేలా ఈ ల్యాండ్ పుల్లింగ్ నూతన విధానాన్ని కూడా క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది.